పాపం పసివాడు ఏం చెప్తున్నా అనుకుంటున్నారా? నిజంగానే పాపం పసివాడు తన తల్లిని అలా చెట్టుకేసి కొడుతూ ఉంటే ఏమీ చేయని నిస్సహాయస్థితిలో అక్కడే నిలబడి ఒక 10 ఏళ్ళ కుర్రాడు 10 ఏళ్ళు ఉండొచ్చేమో బాబు అలా రోదిస్తూ ఉంటే ఆ దృశ్యం చాలా హృదయ విదారకంగా ఉంది. అసలు అమానుషంగా ఒక ఆడదాన్ని అలాగ చెట్టు కట్టేసి ఆవిడ మీద దాడి చేయడం కారణాలు చాలా ఉండొచ్చు. అయితే అక్కడ నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఆ రకంగా ఆ పసివాడు తర్వాత వాడి తల్లిని కొడుతున్న వాళ్ళు అప్పుడిప్పుడే ఎదుగుతున్న వైనంలో ఎటువంటి ఆలోచనలు పుడతాయి? అతనిలో పగ, పంతం, పట్టింపు ఇవన్నీ సమాజాన్ని ఎటు తీసుకెళ్తుంది? ఈ ఈ రోజు పౌరులు నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. ఒక బాలుడు యొక్క తల్లిని చెట్టుకేసి కట్టేసి కొడుతుంటే అతను ఏ రకంగా ఆయన మైండ్ సెట్ తయారవుతుంది? బాబు రేపొద్దున ఒక యువకుడు అవుతాడు, భావి భారత పౌరుడు అవుతాడు. అతని పరిస్థితి ఏంటి? కళ్ళ ముందు తల్లిని అలాగ కారణం ఉండొచ్చు, అదేం కావట్లేదు. అమానుషంగా అసలు ఈ అంటే పశువుల్ని చెట్టు కట్టడం లేదా బంధువుల దొడ్లో బంధించడం ఇవన్నీ చూస్తూ వచ్చాం. ఈరోజు పరిస్థితి చూస్తుంటే ఇది కుప్పం నియోజకవర్గం అంటే అఫ్కోర్స్ ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి దాని మీద దృష్టి కూడా ఉంటుంది. అక్కడ ఆ మున్సిపాలిటీలో నారాయణపురం అనే ఊర్లో ఈ సంఘటన జరిగింది. దీని వెనకాల కథాల్లోకి వెళితే ఒక 80,000 రూపాయలు ఒక వ్యక్తి అప్పు తీసుకున్నాడు. ఒక వ్యక్తి దగ్గర అప్పు తీసుకున్నాడు. తర్వాత 3 ఏళ్ల క్రితం తీసుకున్నట్ట ఆ డబ్బు తీర్చలేక ఏదో కారణం చేసి ఆ అప్పు తీసుకున్న వ్యక్తి పరారైపోయాడు. సరే, ఆ తర్వాత అతని భార్య ఇప్పుడు ఎవరైతే చెట్టుకేసి కొట్టారో అతని భార్య శిరీష అని అంటున్నారు ఆవిడ పేరు. ఆవిడ ఏంటంటే పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇదంతా ఏం చేయగలుగుతుందని చెప్పి ఉన్న కొడుకుని తీసుకుని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏదో పనులు చేసుకుంటూ కూలి పనులు కొడుకుని చదివిస్తోంది. ఈ నారాయణపురం అనే ఊరికి ఆ పిల్లవాడికి స్కూల్ టీసీ తీసుకోవాలని ఏదో ఇటు వెనక్కి వస్తే ఈవిడ వచ్చింది. మన అప్పు ఎగవేసిన వాడి భార్య వచ్చింది. ఈవిడ పట్టుకుంటే కనుక మనకి రావు డబ్బులు అని చెప్పే ఉద్దేశంతో ఎవరైతే అప్పు ఇచ్చారో ఆ 80,000 అప్పు మునప్ప ఏదో ఉంది పేరు, అతని కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఒక ఆడావిడి పిల్లాడితో ఉంది. ఆవిడ ఎక్కడికి పారిపోతుంది అసలు నాకు అర్థం కావట్లేదు. వీరి కుటుంబంలో కొడుకు, కోడలు, ఆయన భార్య అందరూ ఉన్నారు. ఈ పెద్దాయన భార్య అందరూ ఉన్నారు. కరెక్టే, దాని మీద ప్రొసీడ్ అవ్వచ్చు. కాదంటే ఈ మధ్య ఆ 3 ఏళ్ళ నుంచి కనపట్లేదు, 80,000 అప్పు ఇచ్చాడు, వసూలు చేసుకోవడానికి ఇదా మార్గం? నాకు అర్థం కాక ఆ మహాతల్లి ఎక్కడ పారిపోతుంది? భర్త అప్పు చేశాడు, ఏవో కారణాలు ఉండొచ్చు, అతను పరారైపోయాడు, అతను ఆచూకీ లేడు. ఈవిడేదో సొంత ఊరు వెళ్ళిపోయింది, ఈవిడేం తీసుకోలేదు డబ్బు. వాస్తవంగా ఆ కట్టేయడం ఏంటి చెట్టుకి? అది ఎంత అమానుషమైన చర్య. అక్కడ పిల్లాడు ఉన్నాడు, వాడేం చేస్తాడు? ఎటు వెళ్ళలేడు. వాడు వచ్చింది స్కూల్ టీసీ అంటే ఇప్పుడు ఈ మానవుల్లో ఈ ప్రకృతి ఎలా మారుతుంది అంటే మనం మనుషులమేనా? ప్రతిదానికి మనకు లా అండ్ ఆర్డర్ బాగాలేదు. ఈ కుటుంబం మనుషుల్లో వచ్చే స్వార్థ ప్రయోజనాల కోసం కానీ ఇలాంటి డబ్బు కోసం ఇటువంటి హీనమైన చర్యలుతున్న వాటికి శాంతి భద్రతలు లేదా ప్రభుత్వం బాగాలేదని మన అన్నను కూడా కరెక్ట్ కాదు. వాస్తవంగా అయితే ఇప్పుడు దొంగలు పడుతున్నారు, లేదంటే రౌడీ మోకలు వచ్చేసారు, ఏదో దాడి చేస్తున్నారు దుర్మార్గంగా అమాయకుల మీద. వీటి మీద శాంతి భద్రత ఇక్కడ జరుగుతున్న విషయానికి మన శాంతి భద్రతల సమస్య సమాధానం ఏంటి? ఒక అన్నగారిని తమ్ముళ్ళిద్దరు కూడా ఆస్తిదాగాదులో చంపేశారు, అదొక వార్త. ఒక తండ్రి కూతుర్ని ప్రియుడితో ఫోన్లో మాట్లాడొద్దని చెప్పేసి అన్నాడని చెప్పేసి ఆ తండ్రిని కూతురు అలాగే తల్లి అందరూ కలిసి పీక నొక్కేసి మరి చంపేశారు. ఒక తండ్రి తన కొడుకు ఆస్తి ఇవ్వలేదు, డబ్బు ఇవ్వలేదని చెప్పి ఆ తండ్రిని చంపేశాడు. ఈ రకంగా మన మనుషుల్లో ఇటువంటి మార్పు వచ్చి ఆ పైశాచిక ప్రవృత్తి చెలరేగిపోయి సంపూర్ణ స్వార్థ ప్రయోజనాల కోసం కన్నవాళ్ళని, కావలసిన వాళ్ళని అందరినీ ఇలా హత్యలు చేస్తూ చంపేస్తూ పోతూ ఉంటే అసలు మనుషుల ఇప్పుడు మనం మానవులమేనా? మనలో మానవత్వం ఉందా? మానవత్వం ఉన్నవాడినే మానవులు అనాలి. అసలు ఎటుపోతుంది? కుటుంబ విలువలు ఎటుపోతున్నాయి? కుటుంబ బంధాలు ఎటుపోతున్నాయి? అసలు ఏం జరుగుతుంది? రేపటి రోజు తలుచుకుంటే భయం వేసే స్థితిలో దీనికి ఎవరు బాధ్యులు? ఆవిడ్ని చెట్టుకేసి ఆ కుప్పం నియోజకవర్గంలో ఎక్కడో కొడుతుంటే తర్వాత పోలీసులు రావడం, చూడడం, కంప్లైంట్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం, వాళ్ళ మీద ఏదో చర్యలు తీసుకుందాం అనుకుంటే ఇవన్నీ తర్వాత తరం. ముందు ఆవిడ ఎక్కడికి పారిపోతుంది? ఎలా పారిపోతుంది? నిజమే, కొడుకుతో కలిసి వచ్చింది.
అంటే ఇప్పుడు ఈ రకమైనటువంటివన్నీ చూస్తుంటే ఏదో సినిమాలు ప్రభావితం చూపిస్తాయి. సినిమాల్లో క్రిమినల్ చర్యలు ఇవంటారు. అసలు ఈ నిజ జీవితంలోనే ఇటువంటి క్రిమినల్ చర్యలు జరుగుతుంటే భావి తరం ఎటువంటి సందేశం తీసుకుంటుంది? ఇప్పుడు ఆ విషయంలోనే మనం ఆలోచిస్తే అందుకని పాపం పసివాడను. ఇటువంటి పసివాళ్ళు ఎంతమంది ఉన్నారు? తల్లిని వదిలేసి ప్రియులతో లేచిపోవడం, పిల్లల్ని చంపేయడం, తల్లి ఇంకోలా వెళ్ళిపోతుందని మొన్న ఒక కథ ఆ పిల్లల్ని రైలుకి ఎదురుగా తీసుకెళ్ళి వాళ్ళని చంపేయడం. అసలు ఏంటి అసలు ఈ మనుషుల్లో ఈ ప్రవృత్తి ఏంటి? అసలు కుటుంబ జీవనం ఏంటి? భారతదేశం అంటే కుటుంబ జీవనానికి ప్రసిద్ధి. ఇక్కడ ఉన్నంత కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ప్రపంచంలో ఇంకెక్కడా లేదు. అటువంటి మన దేశంలో ఆ! ఆదర్శ పురుషుడు శ్రీరామచంద్రుడు పుట్టిన విధానంలో మర్యాద పురుషోత్తముడు ఆయన అనుసరిస్తున్న మన దేశంలో ఇటువంటి ఈ ఎందుకు జరుగుతున్నాయి కలికాల ప్రభావమా? మనుషుల్లో విపరీత ధోరణులా? ఆ పెద్దాయన ఉన్నాడు 80,000 అప్పు ఇచ్చాడు కరెక్టే. ఆవిడ కనపడింది. కనపడిందంటే కొట్టి చంపేయాలంత ఆత్రమా? అలా కొట్టి దాడి చేయడం వల్ల ఆయనకు వనగొనే ప్రయోజనం ఏంటి? లోపల ఉన్న కక్ష తీరిందా? ఇప్పుడు ఈ కుప్పం ఘటన తీసుకుంటే? అది వదిలేయండి. ఇప్పుడు నేను చెప్పేది నెక్స్ట్ జనరేషన్ ఏంటి? ఆ పిల్లవాడు అక్కడే కూర్చొని చూస్తున్నాడు. అసలు పిల్లవాడి ముందు అసలు మనం అటువంటి ప్రవర్తన చేయొచ్చా? తన తల్లిని కొడుతున్నాడు అని చెప్తే అతనిలో ఎటువంటి భావన కలుగుతుంది? ఎటువంటి ఆలోచనలు కలుగుతాయి? అహా! అంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఒక చట్టం ఉంటుంది. 80,000 ఇవ్వలేదు. ఇప్పుడు కనపడింది కాబట్టి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఇప్పుడు అలా కొట్టేసాడు లేకపోతే చేతికి కట్టేసాడు. ఆయనకైనా డబ్బులు వచ్చేసాయా? మరింత పరువు నష్టం ప్రపంచానికి ఈ వెధవెవడురా అని అనుకుంటున్నారు అక్కడ తెలుస్తోంది. ఇప్పుడు లోన్ యాప్స్ అవి ఉంటారు. వాళ్ళు కూడా కఠినంగా వ్యవహరిస్తుంటారు. కానీ వాళ్ళు ఒక ప్రొసీజర్‌లో వెళ్తారు. వీడు అసలు ఆ ఊర్లోనే ఉండి ఆ ఊర్లో మరి నువ్వు ఎందుకు ఇచ్చావు అప్పు? మొట్టమొదటి నీకు ఆ జాగ్రత్త ఉండాలిగా. అదెవడో ఇచ్చావు. ఇచ్చిన తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. అసలు ఈ అప్పులు తీసుకోవడం, అప్పులు ఇవ్వడం, తర్వాత ఆవిడ కనపడితే ఆవిడ కట్టేయడం, కూలి పనులు చేసుకొని కొడుకుని పోషించుకుంటుంది. ఆవిడదే ఇందులో తప్పేముంది? పోనీ ఆ భర్త అప్పు తీసుకున్నప్పుడు ఆవిడ కూడా అనుకుందాం. ఆవిడ కూడా నేను కూడా దానికి బద్దురాలై ఉంటానని అసలు అప్రోచ్ ఏమిటంటాను? అడగడం తప్పులేదు. అప్పు ఇచ్చారు, అప్పు అడగడం తప్పులేదు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని మళ్ళా తీసుకుని రాజకీయాలు చేయాలనుకోవడం. ఇది సభ్య సమాజం మనం అందరం కలిసి ఖండించాల్సిన విషయం. ఒక ఆడదాన్ని తన భర్త చేసిన అప్పు రూ. 80,000 తీర్చలేదని తీసుకొచ్చి ఆ ఊర్లో అదే చెట్టు కింద చెట్టు కట్టేసి ఆ ఊరి జనమంతా చూస్తూ ఉంటే ఆవిడ అవమానించడమా? ఆ అవమానం భరించలేక ఆవిడ ఏ ఆత్మహత్య చేసుకుంటే ఇప్పుడు ఈ కొడుకు ఏకాకి అయిపోయాడు. అసలే మొగుడు వదిలేసిపోయాడు. ఆ! అసలు ఎలా తీసుకోవాలి ఈ విషయాన్ని అంటున్నా. దాని రాజకీయ రంగు పొలవాలని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో ఎక్కడైనా జరుగుతుంటాయి ఇటువంటి మనుషుల్లో ఈ బుద్ధులు మారి ఈ రకమైన చర్యలు జరుగుతున్నాయి చెప్తే కుప్పంలో జరగాలి లేదా డిప్యూటీ సీఎం గారు పిఠాపురంలో జరిగింది దీనికి ఏం లేదు. ఏ ఊర్లో అయినా మానసిక ప్రవృత్తి మారిపోయింది కాబట్టి మనిషిలో ఉన్నటువంటి మనిషి చచ్చిపోయాడు కాబట్టి వాళ్ళలో లేదంటే ఒక మృగం ప్రవేశించాడు కాబట్టి ఇటువంటి చర్యలు జరుగుతున్నాయి. ఆపుకోలేకపోతున్నారు. దానికి ఏమిటి కారణం? సరైన ఆలోచన ధోరణి మిస్ అవుతుందా? చెప్పేవాళ్ళు లేరా? తీరకపోతే పెద్దాయన వాళ్ళ కొడుకు, కోడలు వీళ్ళంతా ఏం చేస్తారు? ఆ 80,000తో వాళ్ళ జీవితాలు గడిచిపోతాయా? ఇప్పుడు అందరూ కలిసి కలగలిసొచ్చి ఆవిడని చెట్టుకేసి కట్టారు. అది దాని మీద ఎవరో ఇప్పుడు ఇదొకటి కదా మనకి చోద్యం. ఇంతకుముందు కెమెరామెన్లు ఉండేవారు. ఇప్పుడు అలాగా ప్రతి ఒక్కడు కెమెరామెన్ ఆయన చెట్టుకేసి కట్టేది అరుస్తున్నాడు, కొడుతున్నాడు అంటే కొంతమంది ఈ దృశ్యాన్ని బంధించాలి, ఎక్కడో పంపించాలి, వైరల్ చేయాలి. ఆడ ఒక పక్క చచ్చిపోతుంటే ఇక్కడ వీళ్ళు కెమెరాల్లో ఈ చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్లతో తీయడం. వాళ్ళెవరో తీస్తుంటే మళ్ళా ముసలాయనను వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ ఫోటోలు తీసేవాళ్ళ మీద చేసేది చండాలమైన పని. వాళ్ళ మీద దాడి చేసి, వాళ్ళ మీద దుర్భాషలాడి, వాళ్ళ మీద ఎగరడం. అసలు నువ్వు చేసే పని అసలు మనుషులు చేసే పని. ఆ కడుపుకి అన్నం తింటున్నాడా? గడ్డి తింటున్నాడా పెద్దాయన? వాళ్ళ కుటుంబ సభ్యులు. ఆవిడకి పిల్లాడు ఉన్నాడు పక్కన. ఆ పిల్లాడు ఉంటే అసలు కనీసం ఏం చెప్తారంటున్నారు. ఇప్పుడు ఈ రకంగా ఉందంటే రేపొద్దున ఆ పిల్లవాడికే రేపొద్దున అతను ఏ డాన్ అవుతాడో, ఏ క్రిమినల్ అవుతాడో, ఏ రౌడీ అవుతాడో. తన తల్లిని తన ముందు కొడితే ఒక పిల్లాడి యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుంది? అతను వీళ్ళందరి మీద దాడి చేసిన వాళ్ళ మీద ఎటువంటి భావన పెంచుకుంటాడు? ఈ సమాజం మీద ఎటువంటి భావన మనకి మనంగా నీకు బాధ్యత లేదా? సామాజిక బాధ్యత లేదా సమాజం పట్ల? అది ఏం చేస్తున్నావు? ఆవిడ తీసుకెళ్ళొచ్చు, ఆ ఊరి పెద్ద ముందుకు తీసుకెళ్ళొచ్చు. సర్పంచ్‌లు ఎవరో ఉంటారు. ఇలా ఇవ్వాలండి, ఇలా ఇవ్వాలండి అని. లేతే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి నాకు డబ్బు ఇవ్వట్లేదండి, ఇప్పటిదాకా కనపడలేదు అని చెప్పొచ్చు. ఇదంతా చాలా చాలా అన్యాయం, దుర్మార్గం. దీన్ని చూసుకొని ఇలా జరుగుతోంది, మీ దగ్గర ఇది లేదా?
వాళ్ళు 80,000 రూపాయలు ఇవ్వలేదని చెప్పేసేసి వాడు అమానుషంగా 80,000 ఇచ్చిన పెద్ద మనిషి ఆవిడ చెట్టు కట్టేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు తప్పితే ఇది భద్రతా వైఫల్యం ఎలా అవుతుంది? ఆ 2 కుటుంబాల మధ్య అప్పు ఇచ్చినవాడు రుణదాత, రుణగ్రహీతల మధ్యటువంటి జరిగింది. వాడు రుణం ఎవరైతే ఇచ్చాడో వాడు చాలా దరిద్రంగా, దౌర్జన్యంగా దాడి చేస్తూ ఒక ఆడావిడని లేకుండా వాడు ప్రవర్తించాడు. ఇది తెలిసిన తర్వాత ప్రభుత్వం తరపున ఖచ్చితంగా ఎవరైతే దాడికి పాల్పడ్డారో, అమానుషంగా ప్రవర్తించారో వాళ్ళ మీద చర్చలుంటాయి. దీంట్లో రాజకీయం చేయడానికి సిగ్గుపడాలి. ప్రతి మానవ సమాజం సిగ్గుపడే సంఘటనలు ఇలాంటివన్నీ. ఇందాక చెప్పానే, తండ్రిని చంపిన కూతురని, అన్నని చంపిన తమ్ముళ్ళని, ఇవన్నీ వరస్ట్ కండిషన్స్ తయారైపోతున్నాయి. ఎందుకు తయారైపోతుంది? దాని మీద ఏ రకమైనటువంటి స్థితిగతులు వస్తున్నాయి? అవి ఒక చోట జరగట్లేదు. ప్రతిరోజు మనకి ఈ క్రైమ్ అనేది మనుషుల్లో ప్రవృత్తి, హింసా ప్రవృత్తి పెరిగిపోతుంది. దానిలో టాలరెన్స్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి, పేషెంట్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి. ఎందుకు జరుగుతుంది? ఏం జరుగుతుంది? టెంప్టేషన్స్ పెరిగిపోతుంది. ఇంతమంది ఈ మధ్యకాలంలో చూస్తే 4 ఆడవాళ్ళు ఇది హనీమూన్ అని చెప్పి ఆవిడేమో కొత్తగా పెళ్లి చేసుకుని వాడిని చంపేసింది, ఇంకోటి ప్రియుడితో లేచిపోతూ పిల్లల్ని చంపేసింది. ఇవన్నీ ఏమిటన్నాను ఈ ధోరణులు? వీటిని ఖండించాలి. సమాజంలో మళ్ళీ ఇటువంటి హింసాత్మక ధోరణులు, పెడ ధోరణులు పెరిగిపోకుండా ప్రతి పార్టీ అని కాకుండా ప్రతి మనిషి కూడా సమాజం పట్ల బాధ్యత ఉంది కాబట్టి ఇటువంటి వింత ధోరణుల్ని మనం ఖండించాలి. అవసరమైతే ఇటువంటి మార్పు కూడా వాళ్ళందరిలో కూడా మార్పు, వాళ్ళందరికీ కూడా చదువుకున్న వాళ్ళంతా తప్పు అని చెప్పి కౌన్సిలింగ్ ఇవ్వాలి. అంతే తప్పితే ఈ పార్టీ కాదు ఆ పార్టీ, అసలు మొత్తం ఈ సమాజంలో ఈ పెడ ధోరణుల మార్పు ఏం చేయాలి తప్పితే అది ఎవరి వల్ల వస్తుంది? మళ్ళీ కరోనా ప్రబలుతోంది అంటారు. ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ఉంటాం, ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉంటాం. ఈ కరోనా ఈయన నియోజకవర్గంలో వచ్చిందో ఆయన నియోజకవర్గం, అలాగే ఈ వింత మానసిక పైశాచిక ప్రవర్తనలు ప్రతి ఒక్కళ్ళలో చాలా చోట్ల పెరుగుతున్నాయి. అది ప్రమాదం. నెక్స్ట్ జనరేషను మనకు చాలా ఇంకా దారుణంగా వచ్చే పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి దాన్ని ఖండిద్దాం. మనిషిలో వచ్చే ఈ స్వార్థ పూరిత ఈ పిచ్చి పనులు మనం ఖండించాలి తప్పితే మన మీద ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద పోసుకుంటే వచ్చే అదేదో ఒక హోమ్ మినిస్టర్ వైఫల్యమో, ప్రైమ్ మినిస్టర్ వైఫల్యమో, చీఫ్ మినిస్టర్ డిప్యూటీ సీఎం నువ్వు మాట్లాడి వేరే ఏదైనా మాట్లాడు, ఖండించిపోయా పెద్ద మనిషి ముందు. ఎవరైనా సరే మనం ఖండిద్దాం ఇటువంటి విషయాల్ని. ఒక ఆడదాన్ని ఏకాకిని చేసి ఆ చెట్టుకి కట్టి వాళ్ళ దాడి చేయడము, తిట్టడం, కొట్టడం, ఇది చేయడం, ఆ పక్కన అసహాయ స్థితిలో ఒక నిస్సహాయ స్థితిలో చిన్న పిల్లవాడు కూర్చున్నాడంటే ఆ పసివాడి పరిస్థితి ఏంటి? ఆ తండ్రి ఎలాగో వదిలేసిపోయాడు, తండ్రి లేని పిల్లవాడు. ఇప్పుడు ఆ తల్లి సాగుతూ కూలి పనులు చేసుకుంటూ వాడిని చదివిస్తూ వాడిని ఏదో ముందుకు తీసుకెళ్తుంది. ఇప్పుడు ఇలా జరిగితే వాళ్ళు మానసికంగా ఇది శారీరక దాడి అనుకోకలేదు, మానసికమైన దాడి ఇది. వాళ్ళు ఎప్పుడు తేరుకుంటారు వీళ్ళంతా? ఈ తప్పుడు పనులు చేసిన వాళ్ళ మీద ఎలాగ శిక్షలు పడితే పోలీసులతో కేసు వెళ్ళింది, బాగానే ఉంది, మీడియా కవర్ చేసింది, ప్రజలంతా కూడా ఏంటి ఇదేంటి పరిస్థితి అని అనుకుంటాం. ఇప్పుడు మనం ఆలోచించేది రేపటి తరం భావి భారతులు తయారు చేసుకునే తరంలో ఇటువంటి సంఘటనలు ఆ పిల్లల మీద పడతాయి కాబట్టి దానికి మనం అంతా ఏం చేయాలి? తప్పును తప్పుగా ఖండించాలి ముందు. ఇలాంటి తప్పుడు మనుషులని కఠినంగా శిక్షించాలి. ఏమిటి సామాన్యులు వాళ్ళు, వాళ్ళ మీద ఈ దాడులు ఏంటి చెట్టు కట్టేసి? కాబట్టి ఆ మహాతల్లికి ఆ పిల్లవాడు అసహ్యంగా ఏడుస్తూ అక్కడ కూర్చున్నాడు, వీడియో కనపడింది చూశాను. వాళ్ళకి నైతికంగా మద్దతు ఇవ్వాలి. తర్వాత ముఖ్యమంత్రి వాళ్ళు వచ్చి ఆ కుటుంబానికి సాయం చేస్తారు, ఎవరైతే దాడి చేశారో ఆ తల్లి మీద చెప్తారు. కాబట్టి ఇదంతా జరిగేదే కానీ మనుషుల్లో మానవత్వం చావకూడదు. మనం మనుషులను కనీసం ఇటువంటి వాళ్ళని ఖండించాలి, ఇటువంటి వాళ్ళలో మార్పును తీసుకురావడానికైనా మనం ప్రయత్నించాలి మనకు తెలిసిన పరిధి వరకు. ఇది ఒక వార్త కింద వినేసేసి అయ్యో అయ్యో అని బుక్కలు నొక్కుంటే కూడా సాధ్యమైనంత వరకు మీ చుట్టుపక్కల ఇటువంటి వాళ్ళు తయారవుతున్నారంటే వాళ్ళల్లో మార్పు తీసుకురావడానికి మనం ప్రయత్నం చేయాలి అంటాను నేను. ఇది నీతి పాఠాలు చెప్పడం కాదు, నైతికంగా మంచి సమాజం ఏర్పడాలి, నైతికంగా భావితరం రావాలంటే మనం అందరం కూడా కంకణబద్ధులై ఉండాలి. కుటుంబ జీవన విధానాలు కానీ, మనుషుల్లో మనిషి చచ్చిపోతున్నా కానీ భారతదేశానికి కూడా ప్రగతి కూడా విఘాతం కలుగుతుంది. మనుషుల్లో ఇలాంటి వాళ్ళు వస్తే కనుక కలుపు మొక్కలే, ఇప్పుడు మొక్కలు మనం వ్యవసాయం చేసే మొక్కల్లో కలుపు మొక్కలు ఎలా అయితే తీసేస్తామో ఇటువంటి కలుపు మనుషులు కూడా మనం పెరికివేయాలని నేను అంటానమాట. ఎవడైనా సరే, ఏ సంఘటన అయినా సరే, కుటుంబ జీవన విధానం భారతదేశానికి వెన్నెముక కాబట్టి ఆ కుటుంబ జీవన విధానాన్ని మనం కాపాడుకోవాలి. ఆ పసిబాలులు అలా ఆ రకంగానే ఆలోచనలతో వాళ్ళు వెళ్ళకూడదు. మంచి ఆలోచనలతో వాళ్ళ మనసులో మంచి మంచి విత్తనాలు వేస్తే రేపొద్దున మంచి వృక్షాలు తయారై మంచి ఫలాలు కాస్తాయి, డౌట్ లేదు. లేదంటే చిన్నపిల్లలంతా కూడా ఇటువంటి సంఘటనలకి బాధ్యులైతే బాధితులైతే
ఖచ్చితంగా ఆ పిల్లల్లో దుర్మార్గపు ఆలోచిస్తే వాళ్ళ మైండ్ సెట్ అంతా కూడా మారిపోతుంది. కాబట్టి అందరం కూడా మన బాధ్యత ఈ వార్త విన్న ప్రతి ఒక్కరికి కూడా అయ్యో అనిపిస్తుంది. వాళ్ళకి శిక్ష పడుతుంది దాడి చేసిన వాళ్ళకి. ఆ తల్లి కాస్త బాధపడుతుంది. వాళ్ళ తేరుకుండా అన్నీ మంచిగా జరుగుతాయి గానీ, కుటుంబ జీవన విధానంలో చాలా వార్తలు చూస్తున్నాం. అటువంటి షార్ట్ టెంపర్ థింగ్సు, తండ్రిని చంపేద్దాం, తల్లిని చంపేద్దాం, భర్తని చంపేద్దాం. ఇవన్నీ ఇలా చేసుకుంటే ఇంకా విధానం ఎందుకు? కుటుంబ జీవనం ఎందుకు? ఈ సంసారాలెందుకు? ఈ సంతానాలెందుకు? ఎటుపోతుంది సమాజం? ఎటుపోతుంది సమాజం? ఎలా వెళుతుంది భావితరం? ఆలోచించండి దయచేసి. సెలవు.